మనమైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఉన్నాం. ఈ వీరఘట్టానికి ఒక విశిష్టత ఉంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పెద్ది సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు వచ్చిందో. దాంట్లో కోడి రామ్మూర్తి నాయుడు అని మనందరికీ తెలుసు. ఆయన ఇండియన్ బాహుబలి అని కూడా చెప్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఆయన ఒక మల్ల యోధుడిగా, ఇంకా చెప్పాలంటే ఆయనకి చాలా బిరుదులు అయితే వచ్చాయి. దాని గురించి తెలుసుకునే ముందు, ఈ పెద్ది సినిమా వచ్చినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ మనకి ఆయన పేరు వినపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో ఆయన కుటుంబీకులు, ఆయన ఊరికైతే మనం వచ్చాం, ఆయన కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన వారసుడిగా ఉన్నటువంటి కోడి వెంకటరామ నాయుడు గారు మనం అయితే ఆయన దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ది సినిమా చూసారా? చూస్తే దాంట్లో కోడి రామ్మూర్తి నాయుడు గారి ఆ రిఫరెన్స్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, దీంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే అసలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మరణించారు, ఆయనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందుతుందా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటరామ నాయుడు గారు ఎలా ఉన్నారండి? ఏంటండి సినిమా చూసారా? పెద్ది చూసాను. ఎలా ఉంది? బాగుందా? దాంట్లో మల్ల యోధుడిగా మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు నటించారు. చూసారు? ఎలా మీకు అంటే మీ తాతగారు కదా, మీది కోడి రామ్మూర్తి గారు. అంటే మీ తాతగారు ఆయన అన్నదమ్ములు. మీ తాతగారు పెద్ద ఆయన, తర్వాత ఓకే. ఎలా మీరు మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు ఆయన కథలను వింటూ ఉండేవాళ్ళ? మీ నాన్నమ్మ గారు వాళ్ళు గారు లేదు, మీరు మూడో తరం వారు. ఓకే. ఏం చెప్పేవాళ్ళు అండి మీకు మీ చిన్నప్పుడు ఆయన గురించి కావచ్చు, ఇక్కడ తిరిగినటువంటి ప్లేస్, ఇల్లు కూడా ఆయన తిరిగినటువంటి, ఏమని చెప్పేవాళ్ళు? రామూర్తి ఇక్కడ 12-13 సంవత్సరాల వరకు ఇదే ఇంట్లో ఇక్కడ ఉన్నారు. అతను బడి స్కూల్కి వెళ్ళరు బాబు అంటే స్కూల్కి వెళ్ళకుండా ఆ మాస్టర్లు వచ్చి ఈదలో తిరిగిన ఇతను దొరకకుండా వెళ్ళిపోవడం చేస్తూ, తర్వాత రాజచెరువు అని ఒకటి ఉంది. ఆ రాజచెరువుకి వెళ్ళడం, ఈతకోవడం, అక్కడే కుస్తీలు పడ్డం, ఆ కుర్రోడు తెలుగుంటాను ఆడుకోవడం ఇలా చేస్తాను చిన్నప్పటి నుంచి. అసలు మరి 15 సంవత్సరాలు వచ్చి వీడికి కంట్రోల్ అవ్వడని ఆడికి చిన్న అవుతాడు కోడి నారాయణ స్వామి నాయుడు. అతను విజయనగరంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతని దగ్గర కంట్రోల్ అవుతాడని అక్కడ పంపించారు. అక్కడ కూడా ఇతను కంట్రోల్ రాకుండా అక్కడ కూడా కుస్తీ వీసులు పెడుతూ ఇలా అక్కడ కూడా అలర్ట్ తిరగడం చేసి అలాగా కొంతమంది స్నేహితుల సహాయంతో కొంత డబ్బును చేసి కోడి రామ్మూర్తి నాయుడు సర్కస్ కంపెనీ ఒకటి స్థాపించి విదేశాల్లో అతని పెర్ఫార్మెన్స్, అతను కుస్తీలు పోటీలు ఇవన్నీ చేసి అతనికి వచ్చిందంతా అతనికి మరి ఫ్యామిలీ లేదు కాబట్టి చేసుకోవడానికి బ్రహ్మచారి వండుకోవాలి. అసరికి అలా ఉంటూ మేరకు లాభం ఉంటుంది. అక్కడ సర్కస్ కంపెనీ పంపించి విదేశాల్లో చూపించి ఆ వచ్చిన డబ్బంతా దాన ధర్మాలకి పంచడానికి, ఎవడో పేదోడు స్థాయికి వీడికి మొత్తం అతను వేధించుకోకుండా అంతా మొత్తం లాస్ట్కి వచ్చేసరికి అతని దగ్గర ఏం కూడా లేదు. లాస్ట్ చాలా కష్టాల్లో ఉన్నారు. లాస్ట్ లో విజయనగరంలో అతనికి ఒక మేడ ఉండేది. ఆ మేడ కూడా అతను అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒడిస్సా బలంగి ఒక జమీందారు ఉంటే అతని ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్ లో అక్కడే అమ్మేశారు. అంటే మీరు అంటే మీ తాతగారు వాళ్ళందరూ పుట్టుకతోనే జమీందారులను విన్నాం ఈ ఏరియా ఒకప్పుడు. లాస్ట్ వచ్చేటప్పటికంటే ఓన్లీ దాన ధర్మాలు, ఈ రాజకీయాలు. మా నాన్న ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డారు, అందులో కొంత పోయింది. తర్వాత సినిమాలు పెట్టారు, ఇందులో కొంత లాస్ట్. ఆ తర్వాత కూర్చోతున్నట్టు ఎంత తిరిగిపోతుంది. సర్పంచ్ 3 సార్లు సర్పంచ్ చేశారు. నాన్న నారాయణ తర్వాత శ్రీరావు, తర్వాత ఆ పేరు పెట్టారు రామ్మూర్తి నాయుడు. ముగ్గురు 20 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. ఇప్పుడు మీ ఈ ఊర్లో వీరఘట్టంలో పుట్టినటువంటి రామ్మూర్తి నాయుడు గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పుడు పెద్ది సినిమా ఎలా అనిపించింది? ఆయన కథ వినగానే ఒక ఆయనకి సంబంధించిన ఆయన శిష్యుడిగా కన్నడకి సంబంధించినటువంటి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు చేశారు ఆ పాత్ర. చూసారా? ఆ పాత్ర రిఫరెన్స్ చూసారా? రామ్ చరణ్ గారి నుంచి పర్టికులర్ చూసాను. ఎలా అనిపించింది? రామ్ చరణ్ పర్వాలేదు కానీ చేశారు. కానీ అతను చేసినటువంటి ట్వీట్స్ పెట్టలేదు అంటే ఒక కుస్తీ, ఆ కుస్తీ ఒకటే పెట్టారు. అతని మీద 10 మందికి ఫస్ట్ పడిపోతే కింద నుంచి కూడా అంతవరకే తక్కిన అతను చేసినది కూడా దీంట్లో కంప్లీట్ గా రామ్మూర్తి నాయుడు గారి స్టోరీ కాదు, యాడ్ చేశారు. రామ్ చరణ్ గారు నేర్పిస్తారు. సో అంటే ఎలా అనిపించింది ఆ మల్ల యోధుడిగా రామ్ చరణ్ గారు?
మీరు చిన్నప్పుడు ఏమైనా ఉండేవాళ్ళ ఇక్కడ మలయూదులు ఏమైనా తిరిగేవాళ్ళ? ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ తాతగారిదని. ఇక్కడ ఆయనకి సంబంధించిన అన్ని కూడా విజయనగరంలోనే ఉన్నాయి. విజయనగరం అంటే అతను కొన్నాళ్ళు ఉన్న తర్వాత అతను ఇల్లు కట్టుండ్రు. 5 నిమిషాల తర్వాత అతను బలంగిరి వెళ్ళిపోయి అక్కడ లాస్ట్ లో ఉంటాడు. అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా? ప్రభుత్వం నుంచి మాకు ఎంతవరకు ఏట్ లేదు. అప్పటి నుంచి రామూర్తి నాయుడు ఉంటుండే కానీ అక్కడ పరిస్థితి బాగాలేకపోతే ఎవరు పట్టించుకునేవాడు లేదు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనుకోండి, అయినా సరే చూస్తున్నారు కదా పరిస్థితి బాగోలేక అతను ఎవరైనా అడగలేక ఉండలేక గుర్తింపు రాలేదు. ఆర్థికంగా సహాయం చేసేది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంతవరకు ఎవరికి ఎట్లేదు. ఆయన మాత్రం చాలా మందికి సహాయం చేస్తాం ఉన్నంత వరకు నేను చూడలేదు వెనక్కి. తెచ్చుకోవాలి ఆ దేశాలు తిరిగి ఎక్కడికి వచ్చిన డబ్బులు అక్కడే మరి ఇంకా తీసుకెళ్ళడం అంటే ఇంకొకట్లేదు. విష ప్రయోగం గురించి చాలా మంది మాట్లాడేవాళ్ళు. విష ప్రయోగం జరిగింది ఆయన మీద కొంచెం ప్రయత్నాలు జరిగాయి. బతికి విష ప్రయోగం అయితే మరి ఉండదు కదా. సో ప్రయత్నాలు జరిగాయి కానీ అతను ముందు పోజేసి తప్పుకున్నారు. ఇంతకు లాభం లేదు. పై దేశాలు ఉంటే మనకు లాభం లేదు. ఇండియాలో కాదు, పై దేశాలు, వేరే దేశాలు, మన దేశంలో పేరుని చూసి తట్టుకోలేక ఇతను ఎవరి దగ్గర తల నుంచి పరిస్థితి ఏం లేదు. అక్కడ జమీందారు టైం కదా, భయపడడం కూడా. ఎవడైతే రౌడీలు పెద్ద మనుషులు ఉంటారో ఆడి పాసులు ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తుంటే చూసి మరి తట్టుకోలేక ఈ డేట్ మనకు వచ్చి మన దేశం వచ్చి ఇదంతా అధిష్టానంగా ఉండడం ఏంటనేసి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం చేసి అతను పట్టుబడుకొని బయటకు వచ్చి తర్వాత మరి లాభం లేదు అన్నాడు పెట్టుకుని మళ్ళీ ఇండియా వచ్చి. అంటే ఇండియాలో చాలా వరకు మనం విన్నా ఆయన ఏనుగు చెప్పాను కదా, గుండెల మీద పెట్టుకోవడం, ఆ పెద్ద రాయితని సబ్మిట్ కొట్టడం, ఏనుగుని ఎక్కించుకోవడం, గొలుసు గొలుసు ఇలా పెట్టుకుని తీపడం, గొలుసు తెంపం చెయ్యక్కర్లేదు, నిలబడిపోతాలి తెగిపోద్ది. అంటే సినిమాల్లోనే చూసేవాళ్ళం అలాంటి ఒక వ్యక్తి ఇలా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చిన్న పల్లెటూరులో పుట్టారు. మన దేశానికి చాలా గర్వకారణం. ఆయనకి ఎప్పుడన్నా అనుకున్నారా ఇలా ఉన్న మంచి గుర్తింపు ఇస్తే బాగుండేది మా తాతగారికి? అనుకుంటే అడిగిపోడు ఉండాలి కదా. మీరు వచ్చి ఇప్పుడు అడుగుతారు చెప్తావు, అడగండి ఎవరు చెప్తాను. అంటే మీ ఊర్లో మీ తాతగారి తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలు అంటే సర్పంచ్లుగా కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేశారన్నారు కదా. మీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు? మా నాన్న చేశారు. తర్వాత రాజకీయాలు ఉన్నాను, పంచాయతీలు 3 సార్లు నుంచి ఉంటున్నాను. 3 సార్లు. ఎన్నిసార్లు సర్పంచులుగా గెలిచారు? 20 సంవత్సరాలు కంటిన్యూగా. ముగ్గురు, నాన్న చిన్నాన్న, తర్వాత 4 టర్మ్స్. 3 టర్మ్స్. నాన్నగారు, చిన్నాన్న, మా తమ్ముడి పేరు రామచంద్రుడు. వాడు చేసుకుంటే 20 సంవత్సరాలు ఆ పేరు పెట్టారు. ఆయన పేరు.